ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభాభివందనాలు. ప్రియమైన వారులారా, ప్రత్యేకంగా ఈ దినము వాక్యం కొరకై ఎదురు చూస్తూ ఉన్నారు కదా. పరిశుద్ధ గ్రంథముల నుండి నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్యము ఒకని యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. ఒకని తల్లి వాని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారులారా, మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని ఆదుకునే దేవుడు మనతో ఈరోజు ఉదయకాలం అంటున్న మాట ఏంటంటే, తల్లిలాగా నేను ఆదరిస్తాను, తల్లిలాగా నేను సంరక్షణ చేస్తాను అని దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అటు రీతిగా దేవుడు మన జీవితాల్లో, మన పరిస్థితుల్లో, మన కుటుంబాల్లో అటువంటి ఆదరణ కలిగించే విధముగా దేవుని హస్తం మనకు తోడుగా ఉండునుగాక. దేవుడు అన్ని విషయాల్లో కూడా మిమ్మల్ని ఆదరించాలని, మిమ్మల్ని నడిపించాలని, మీ యొక్క చీకు చింత, మీకున్న కష్టము అన్నీ కూడా ఆయన తీసుకొని మీకు విడుదల దయచేసి తల్లి లాంటి ఆదరణ దయచేయాలని ఇష్టపడుతూ ఈ దినమున ప్రత్యేకంగా ఈ మాట చేత మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. పిల్లరా, అటు రీతిగా ఈ వాక్యము మన జీవితంలో నిండార్లుగా ఫలించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, సజీవుడైన దేవా, మీకు స్తోత్రాలు. ప్రేమించి ఇచ్చిన ఈ వాక్యమును బట్టి వందనాలయ్యా. ఒకని తల్లి వాడిని ఎలా అయితే ఆదరిస్తుందో మీరు మమ్మల్ని అలా ఆదరిస్తారని, మేముంటున్న ప్రతి పరిస్థితి మీకు తెలిసే ఉన్నది. వేటి గుండా మేము వెళ్తున్నామో మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా నైనా మేము ఏ స్థితిలో వెళ్తున్నామో మీరు చూచుచున్న దేవుడు కనుక మమ్మల్ని ఆదరించమని ప్రార్థిస్తూ, మా ప్రియులు ఎవరైతే ఇటువంటి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభువా, నీవే ఆదరణ కలిగించే దైవమని అయ్యా వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.